హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఒక బంపర్ రిక్రూట్మెంట్ అండి. ఇస్రో మనందరికీ తెలుసు, చాలా మంచి సంస్థ అండ్ మన ఇండియాలోనే గర్వించదగ్గ సంస్థ. సో వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, టెక్నీషియన్ పోస్టులకి రిలీజ్ చేస్తున్నారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. కేవలం ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. అండ్ దీనికి శాలరీ 45,000 పర్ మంత్ పే చేస్తారండి. మీకు దీనికి అర్హత 10th క్లాస్ చదివి దాంతోపాటు మీకు ఐటీఐ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే vssc.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు కెరీర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుందన్నమాట. ఫస్ట్ ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ నోటీస్ అని ఉంది కదా, విఎస్ఎస్సి రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ 334. ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే మనకు కావాల్సిన అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అప్లికేషన్ అప్లై చేయాలి అంటే మీరు క్లిక్ హియర్ టు అప్లై అని క్లిక్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ అప్లై అని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ తర్వాత లాగిన్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా ఒకసారి చదువుకోవచ్చు మీరు. ఇక్కడే ఉంది, డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ పీడిఎఫ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా వస్తుంది నోటిఫికేషన్. ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన సంస్థ మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, విఎస్ఎస్సి అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనమాట. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. చాలా పెద్ద సంస్థ అండి. సో ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు చూడండి. ఆన్లైన్లో అప్లై చేయడానికి మీకు 2 జూన్ నిన్న నుండి స్టార్ట్ అయిందనమాట. క్లోజింగ్ డేట్ ఎప్పుడు అంటే 16th జూన్ అనమాట. 16th జూన్ 5 o'clock వరకు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 15 days టైం ఇస్తున్నారు. సో మీరు 16th కల్లా అప్లై చేసేసుకోవాలి. రిటర్న్ టెస్ట్ డేట్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు. మనం వెబ్సైట్లో చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, మనకి పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ ఇస్తున్నారు. పోస్ట్ వైజ్గా అండ్ కేటగిరీ వైజ్గా ఇస్తున్నారు. చెక్ చేద్దాము. ఫస్ట్ మీకు డిసిప్లిన్ ఫిట్టర్, దీనిలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 20 ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ ఉంది, ఓబీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ ఉంది. అన్ని కేటగిరీల వాళ్ళకి ఉంది అండ్ అన్రిజర్వ్డ్లో ఉంది. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చండి. అండ్ దీనికి క్వాలిఫికేషన్ ఏ ఉండాలి అంటే ఎస్ఎస్సి 10th క్లాస్తో పాటు ఐటీఐ చేసి ఉండాలన్నమాట. అది కూడా ఫిట్టర్ క్యాడర్లో. ఫిట్టర్ పోస్ట్ కాబట్టి ఫిట్టర్ ట్రేడ్ చేసి ఉండాలన్నమాట ఐటీఐ. అదేవిధంగా నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మెకానిక్ అండి పోస్ట్. దీనికి 10thతో పాటు ఐటీఐ అనేది సేమ్ ట్రేడ్లో, ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్లో ఉండాలన్నమాట. ఈ విధంగా టర్నరు, మెషినిస్టు అన్నిటికీ కూడా ఐటీఐ అనేది మీకు పర్టికులర్ ట్రేడ్లో ఉండాలి. మెషినిస్ట్కి మెషినిస్ట్ ట్రేడ్లో, ఎలక్ట్రీషియన్కి ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో, అందరికీ కూడా ఐటీఐ అండి. ఇక్కడ చాలా కేటగిరీస్ ఇస్తున్నారు. కార్పెంటర్ వరకు ఇచ్చారు. అండ్ ఇంకొకటి చూడండి, ఇక్కడ డ్రాఫ్ట్స్మెన్కి వచ్చేసి దీనికి మెకానికల్లో మీకు 10thతో పాటు ఐటీఐ సర్టిఫికేట్ కానీ, ఎన్టీసీ కానీ, ఎన్ఏసి ఇన్ డ్రాఫ్ట్స్మెన్ సర్టిఫికేట్ కానీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇంకొక పోస్ట్ ఏంటంటే ఫార్మసిస్ట్ ఏ. దీనికి మాత్రం మీకు 10thతో పాటు డిప్లొమా ఇన్ ఫార్మసీ, మీకు ఫార్మసీలో చేయాలనుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం. డిప్లొమా చేసుంటే కనుక 10th తర్వాత ఫార్మసీలో మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. ఈ విధంగా చాలా రకాల పోస్టులకు ఇస్తున్నారు. ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే చాలా మంచి అవకాశం. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు అవసరం లేదు. అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి. సేమ్ వెబ్సైట్ మనం ఏదైతే వచ్చామో www.vssc.gov.in. ఇందులోకి వెళ్ళి నేను మీకు అన్ని లింక్స్ చూపించాను కదా, రిజిస్టర్ చేసుకొని మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. పే స్కేల్ చూడండి, టెక్నీషియన్ బి పోస్టులు అన్నిటికీ కూడా 37,000 పర్ మంత్. అదేవిధంగా డ్రాఫ్ట్స్మెన్ బి కూడా 37,000 పర్ మంత్. ఫార్మసిస్ట్ ఏకి వచ్చేసి 50,000 పర్ మంత్. మీకు ఎలవెన్సెస్ అన్నీ కలుపుకొని 45,000కి పైనే శాలరీ వస్తుందన్నమాట. మీకు ఏజ్ లిమిట్ చూడండి, మినిమం 18 years, మ్యాక్సిమం 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. 16th 6 అంటే లాస్ట్ డేట్ వరకు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అన్ని పోస్టులకి కూడా 18 to 35 years అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుందండి ఏజ్ లిమిట్. తర్వాత ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు మీకు. ఓన్లీ రిటర్న్ ఎగ్జాము, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో మీకు 80
మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 90 మినిట్స్ టైం ఇస్తారనమాట. ఒక క్వశ్చన్కి 1 మార్కు అండ్ నెగటివ్ పద్ధతి కూడా ఉందండి. ఒక రాంగ్ ఆన్సర్కి 0.33 మార్క్ అనేది కట్ చేస్తారనమాట. మీకు పాస్ క్రైటీరియా కూడా అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 32 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు అండ్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 24 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ అంటే మీకు ఇప్పుడు ఫిట్టర్ అయితే ఫిట్టర్ రిలేటెడ్, ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్ రిలేటెడ్, ఆ విధంగా ఉంటుంది. బట్ అది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. మెయిన్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది రిటర్న్ టెస్ట్లో మార్క్స్ని బేస్ చేసుకొని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారనమాట. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే మీకు చూడండి, ఇనీషియల్లీ ఆల్ అప్లికెంట్స్ హ్యావ్ టు యూనిఫామ్లీ పే 500 రూపీస్ పర్ అప్లికేషన్. సో అందరూ కూడా 500 రూపీస్ ఫస్ట్ పే చేయాలి. దానిలో మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు కదా, అది అయిపోయిన తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా 500 రూపీస్ ఫుల్గా మీకు రిఫండ్ చేసేస్తారు. రిమైనింగ్ వాళ్ళందరికీ 400 రూపీస్ రిఫండ్ చేసేస్తారు. కాబట్టి మీరు ఫీజు గురించి ఆలోచించకండి. అంటే ఫీమేల్కి, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి నిల్ అని చెప్పొచ్చు. ఫస్ట్ మనం పే చేస్తాం, రిఫండ్ చేసేస్తారు. రిమైనింగ్ వాళ్ళకు కూడా 100 రూపీస్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి అవకాశం ఉన్న వాళ్ళు. రిటర్న్ టెస్ట్ కూడా చూడండి, ఇక్కడ మనకి ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు అంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఇస్తున్నారు సెంటరు అండ్ తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ ఇస్తున్నారు. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా అవకాశం ఉంది. సో ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఎందుకంటే 15 డేస్ మాత్రమే టైం ఉందండి. కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఆపర్చునిటీ అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఫస్ట్ మీకు పోస్టింగ్ అనేది తిరువనంతపురంలో ఉంటుంది. ఆ తర్వాత ఇస్రోవి చాలా ఉన్నాయి. మీరు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాలకు కూడా. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్